సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాల్లోకి వెళ్లే ముందు ఇవాల్టి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రాజధాని వేదికగా దశాబ్ది ఉత్సవాలను జరుపుకున్న కని కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులను అభినందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరకంటి చందర్. ఆకాశాన్ని అంటుతున్న వంట నూనె ధరలు, భారంగా మారుతున్న సామాన్యుల బతుకులు. ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. ఇద్దరు అనస్థేషియా ప్రొఫెసర్ల జాయినింగ్. కానీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో క్రమంగా పెరుగుతున్న వైద్య సేవలు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ వెల్లడి. అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రా, జులాయిల ఆకతాయిలపై కొరడా జులిపించిన వన్ టౌన్ పోలీసులు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న టీఆర్ఎస్ టీబీజీకే శ్రేణులు. దళిత రత్న అవార్డు గ్రహీత బొంకూరి మధును ఘనంగా సన్మానించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు. వృత్తి విద్యా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగ యువతకు ఆర్జీవన్ జీఎం కె నారాయణ పిలుపు. వివరాలు చూద్దాం. గోదావరి కనిలో ఆవిర్భవించిన కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ రాజధాని వేదికగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోవడం అభినందనీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి 20 సంవత్సరాలు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో హైదరాబాద్ రవీంద్ర భారతిలో బుధవారం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలు 2022కు వారు ముఖ్య అతిథులుగా హాజరై కీర్తిశేషులు నిట్టూరి రాజరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోదావరికంలో కీర్తిశేషులు నిట్టూరి రాజరత్నం వ్యవస్థాపకులుగా పురుడు పూసుకున్న కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ గత 2 దశాబ్దాలుగా కళల అభివృద్ధి కోసం ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం చేసిన కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. రానున్న కాలంలో కూడా సంస్థ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం కళారంగంలో విశిష్ట సేవలు అందించిన పలువురు కళాకారులకు జాతీయ కళాకృషి పురస్కారాన్ని అందించి సన్మానించారు. ఈశ్వరన్న నాయకత్వంలో ఆ రోజు ఎన్నో కళా ప్రదర్శనలు చేసినటువంటి సందర్భం. కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రంగా చేస్తున్నారని చెప్పిన వారి కుమారులు జీవన్ బాబు గారు, రాజు గారు ఖచ్చితంగా వారిని ఆశీర్వదించాలని ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు అన్నగారు, మా గురువర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి, కార్యక్రమ నిర్వాహకులు రాజమౌళి గారు, అదేవిధంగా రమణయ్య గారు, అదేవిధంగా జీవన్ బాబు గారు, అదేవిధంగా గౌరవనీయులు రామగుండం కార్పొరేషన్ మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు. అనంతరం మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్లను కూడా నిర్వాహకులు ఆత్మీయంగా సన్మానించగా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు మండ రమేష్ గౌడ్, రాజరత్నం కుమార్లు, సీనియర్ జర్నలిస్ట్ జీవన్ బాబు, జాగృతి నాయకులు రాజు, కృషి సంస్థ నిర్వాహకులు కళాకారులు కాసిపాక రాజమౌళి, రామస్వామి, కనకం రమణయ్య, బోడగుంట వెంకటరాజం, సిరిపురం శ్రీనివాస్, మేదరి వాసు,
బీరుక లక్ష్మణ్, పండుగ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కిలో 200 రూపాయలకు పైగా ధర పలుకుతుండగా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాన్యుల నెత్తిన వంట నూనె ధరలు మోయలేని భారంగా పరిణమిస్తున్నాయి. తగ్గేదేలే అంటూ పెరుగుతూ వస్తున్న ధరలు సగటు జీవులకు సమస్యాత్మకంగా మారుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావంతో పెరుగుతూ వస్తున్న వంట నూనె ధర ఇప్పటికే రికార్డు స్థాయిలో కిలోకు 200 రూపాయలకు పైగా ధర పలుకుతుంది. తాజాగా ఇండోనేషియా వైఖరి కారణంగా ధరలు మళ్లీ పెరగబోతున్నట్లు తెలియవచ్చింది. పామాయిల్ ఎగుమతిపై ఇండోనేషియా నిషేధం విధించింది. ఈ నెల 28 నుండి ఈ నిషేధం అమలులోకి రాబోతుంది. మన దేశం 70% ఇండోనేషియా నుండి 30% మలేషియా నుండి పామాయిల్ను దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా తీసుకున్న నిర్ణయంతో దేశంలో మళ్లీ వంట నూనె ధరలు బగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పరిస్థితుల ప్రభావంతో ఆకాశాన్ని అంటుతున్న వంట నూనె ధరలు సామాన్యుల బ్రతుకులను భారంగా మారుస్తున్నప్పటికీ పాలకుల పక్షాన ఎలాంటి నియంత్రణ చర్యలు కానరాకపోతుండడం ప్రజానికాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. పెరుగుతున్న ధరలను ఆసరగా చేసుకుని పలువురు వ్యాపారులు వంట నూనెను బ్లాక్ చేస్తూ అధిక ధరలకు విక్రయించే పన్నాగాలు పన్నుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. పట్టపగ్గాలు లేకుండా పెరుగుతూ వస్తున్న వంట నూనె ధరలు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సామాన్యుల బతుకులను భారంగా మారుస్తున్నాయి. ధరాఘాతాన్ని తట్టుకోలేక సగటు జీవులు తల్లడిల్లుతున్న పాలక పక్షాలు ఏమాత్రం పట్టించుకోకపోతుండడం నిజంగా దురదృష్టకరం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. గోదావరికనిలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో క్రమంగా వైద్య సేవలను మెరుగుపరుస్తున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ చెప్పారు. హాస్పిటల్లో నూతనంగా 2 అనస్థీషియా ప్రొఫెసర్లు జాయిన్ అయిన నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. అనస్థీషియా ప్రొఫెసర్లు జాయిన్ కావడంతో ఇకపై మళ్లీ కాంప్లికేటెడ్ సర్జరీలతో పాటు క్రిటికల్ కేర్ సేవలను కూడా అందించేలా సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. నూతన ఆపరేషన్ థియేటర్ల కోసం కావాల్సిన సామాగ్రి కూడా హాస్పిటల్కు చేరుకుందని, 2వ అంతస్తులో ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్లో ఇప్పటికే ఆర్థోపెడిక్, గైనిక్ సర్జరీలు కొనసాగుతున్నాయని, అరుదైన ఆపరేషన్లను కూడా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రొఫెసర్ల సారథ్యంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు, సమాజంలో అవగాహనను పెంపొందించేలా వచ్చే నెలలో మెడికల్ క్యాంపులను నిర్వహించనున్నట్లు హిమబిందు సింగ్ వివరించారు. మే 11వ తేదీన నిర్వహించే మెడికల్ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆ తర్వాత గైనిక్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కూడా వేర్వేరుగా ప్రత్యేక మెడికల్ క్యాంపులను నిర్వహిస్తామని చెప్పారు. నేను డాక్టర్ హిమబిందు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ జనరల్ మెడికల్ కాలేజ్ రామగుండం, and with my team, the superint Dr. Dayal Singh, and 2 professors, anesthesia, Dr. Lakshmi Narsaya and Dr. Banu Lakshmi, వీళ్ళిద్దరు ప్రొఫెసర్స్తో పాటు అండ్ ప్రొఫెసర్ మెడిసిన్ అశోక్ గారితో ఈరోజు జస్ట్ మన ప్రొఫెసర్స్ ఆఫ్ ఎనెస్థీషియా జాయిన్ అయ్యారని చెప్పడానికి మీ అందరితో పిలిపించిన. సో మన ప్రొఫెసర్స్ ఆఫ్ ఎనెస్థీషియా రీసెంట్గా జాయిన్ అయ్యారు, బోత్ ది ప్రొఫెసర్స్. ఇది చాలా మంచి సంతోషమైన విషయము. వీళ్ళు జాయిన్ అయినాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన మల్టిపుల్ సర్జరీస్, కాంప్లికేటెడ్ సర్జరీస్, ఇంకా క్రిటికల్ కేసుని కూడా ఇక్కడే చేయడానికి వీలు పడుతుంది. ఇంకా వీళ్ళు టోటల్గా థియేటర్ ఇన్ఛార్జ్గా ఉంటారు అండ్ ప్రోటోకాల్స్ డెవలప్ చేస్తారు. ప్లస్ మన కొత్త థియేటర్స్ 2nd ఫ్లోర్లో
కొత్తగా వచ్చినాయి. సో ఆ థియేటర్స్లో కూడా మనం షిఫ్ట్ చేయడానికి కూడా ఏమేమి అవసరం ఉందో అన్నీ చూసి బాయ్స్ అపారేటర్స్ వాళ్ళకి కావాల్సిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. సో వీళ్ళు త్వరలో షిఫ్టింగ్ చేయించి ఇక్కడ సర్జరీ సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. ఆర్థోపెడిక్ సర్జరీ అండ్ జనరల్ సర్జరీ ఇక్కడ కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా స్టార్ట్ అయినాయి. అండ్ రీసెంట్గా మన ఆర్థోపెడిక్ సర్జన్ ఒకే కేసులో 3 ప్రొసీజర్స్ చేశారు. అండ్ మన గైనిక్ వైపు నుంచి కూడా ప్రొఫెసర్ ఆఫ్ గైనకాలజీ డాక్టర్ అరుణ జాయిన్ అయ్యారు. వాళ్ళ టీం వాళ్ళు కూడా కాంప్లికేటెడ్ సర్జరీ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు హిస్టెక్టమీస్ జరగలేదు, ఇప్పుడు హిస్టెక్టమీస్ కూడా చేశారు. 5 కేసెస్ చేశారు రీసెంట్గా. అండ్ ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా హ్యాండిల్ చేశారు. ఒక బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ కూడా మనం ఎస్కలేట్ చేస్తున్నాము. అది కూడా ఇంప్రూవ్ చేశాక ఈ క్రిటికల్ సర్జరీస్ కూడా ఈజీగా ఇక్కడే చేయడానికి వీలవుతుంది వితౌట్ రిఫరింగ్ టు అవుట్ సైడ్ రామగుండం. సో అండ్ ఇదంతా మనం కృషి చేస్తున్నాము పేషెంట్ కేర్ ఇంప్రూవ్ చేయడానికి. మీ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని హోప్ చేస్తున్నాం. ఇంకొక ఐడియాతో మనం క్యాంప్స్ కూడా కండక్ట్ చేద్దామని డిసైడ్ చేసాము. సో మేలోని ఒక 2-3 క్యాంప్స్ చేద్దామని నిర్ణయించాము. ఒక లైఫ్ స్టైల్ మీద, అంటే డయాబెటీస్, షుగరు, జబ్బు, బ్లడ్ ప్రెషర్ ఇలా ఉన్న వాళ్ళని కొంచెం స్పెషల్గా ఫోకస్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తరఫు నుంచి ఒక మే 11th రోజు వెనస్డే చేద్దామని డిసైడ్ చేశాము. ఆ రోజు అందరూ పబ్లిక్ కూడా తెలియచేయండి. ఇక్కడ పొద్దున్నే 7 నుంచి స్టార్ట్ చేస్తాము. సో వాళ్ళకి ఒక షుగర్ చెకప్, బ్లడ్ ప్రెషర్ చెకప్ జరుగుతుంది. మెడికల్ చెకప్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కూడా జరుగుతుంది. బికాజ్ చాలా కామన్గా ఉంది ఈ మధ్య లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చాలా ఇంక్రీజ్ అయింది. సో మన రామగుండంలో ఇలా స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేసి వాళ్ళని కూడా తెలియచేద్దాం. ఇక్కడ స్పెషలిస్ట్ ప్రొఫెసర్లు కూడా వచ్చారని. అట్లానే గైనిక్లో కూడా స్పెషల్ క్యాంప్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇన్ ద మంత్ ఆఫ్ మే. అండ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఇంకొక క్యాంపు మేలోనే మనం కండక్ట్ చేద్దామని డిసైడ్ చేశాం. విలేకరుల సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ దయాల్ సింగ్, ప్రొఫెసర్లు లక్ష్మీ నర్సయ్య, భానులక్ష్మి, రాధాకృష్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఆపరేషన్ చబుత్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారిని, ద్విచక్ర వాహనాల సైలెన్సర్ల సౌండ్ పెంచుతూ గల్లీలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వారిని, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిని, 40 మందిని, మద్యం సేవించి వాహనాలు నడిపిన మరో 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. మొబైల్ ఫింగర్ ప్రింట్స్ చెక్ డివైస్తో వారిలో ఎవరికైనా నేర చరిత్ర ఉందా అని చెక్ చేశారు. అలాగే అర్ధరాత్రి గల్లీలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ గొడవలు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. వీరందరినీ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ గిరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి 10 గంటల లోపే పని ముగించుకొని ఎవరి ఇండ్లలో వారు ఉండాలని సూచించారు. అనవసరంగా రోడ్లపై మద్యం సేవిస్తూ గల్లీలో తిరుగుతూ పోకిరి చేష్టలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇకపై ప్రతిరోజు ఆపరేషన్ చబుత్రా కొనసాగుతుందని చెప్పారు. జరిగింది ఇంతకుముందు కూడా చేపట్టాము. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లో భాగంగా మనకు ఈరోజు 40 మంది దొరకడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ, బండిలో ఫాస్ట్గా పోవడం కానీ, వితౌట్ హెల్మెట్ లేకుండా కానీ, రాత్రిపూట ఇది బైక్ రేసింగ్ అంటే రేసింగ్ అని కాదు, ఫాస్ట్గా పోవడం కానీ అలాంటి చేసుకుంటూ మనకు దొరకడం జరిగింది. వీళ్ళందరూ తీసుకొని రావడం జరిగింది. వీళ్ళకు కౌన్సిలింగ్ చేసి అదేవిధంగా రాత్రిపూట కూర్చొని తాగడం, ఓపెన్ డ్రింకింగ్ చేయడం చేసేవాళ్ళు కొంతమంది దొరికిర్రు. ఈ రకంగా పోకీరులు కొంతమంది దొరికిర్రు. వీళ్ళందరూ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి కౌన్సిలింగ్ చేసుకుంటూ పెటికేస్ వేసి వీళ్ళకు వార్నింగ్ ఇచ్చి మరోసారి కాకుండా చూసేటట్టు వీళ్ళకు వార్నింగ్ ఇచ్చి పంపడం జరుగుతుంది. ఇది మన గోదావరికని నగరంలో ఏంటంటే మన ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ప్రివెన్షన్లో భాగంగానే ప్రతి వారం మేము చేస్తూనే ఉంటాం. ఆపరేషన్ చబుత్రా భాగాల్లో ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అన్ని గలీలలో తిరగడం అవుతుంది. ఎవరైనా సరే ఎటువంటి వారిని ఉపేక్షించేది లేదు. వాళ్ళు తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. 1 టౌన్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐలు శ్రీనివాసరావు, అఫ్జలుద్దీన్, ఎస్ఐలు రమేష్, నరేష్ కుమార్, శైలజ, శ్యామ్ పటేల్, కళాధర్ రెడ్డితో పాటు ఎస్ఐలు 30 మంది కానిస్టేబుళ్లు సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి పరంగా చేపడుతున్న వృత్తి విద్యా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని RG1 GM కె నారాయణ కోరారు. గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ఓల్వా డంప్ ట్రంక్ వాహనాలపై డ్రైవింగ్ శిక్షణ తరగతులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత కోసం సింగరేణి సేవా సమితి పరంగా చేపడుతున్నటువంటి శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఓల్వా డంప్ ట్రంక్ డ్రైవింగ్ శిక్షణ తరగతుల్లో తమ ప్రతిభను కనబర్చాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచించారు. యువత ఈ వోల్వో ట్రక్ ట్రైనింగ్ గురించి అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఫిల్టర్ చేసి ఎవరైతే మెరిట్గా ఉన్నారో, ఎక్కువ మార్కులు సాధించారో దాన్ని ఆధారంగా తీసుకొని అత్యంత పారదర్శకంగా ఈ లిస్టు తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు హరిబాబు గారు చెప్పినట్టు ఒకవైపు మీరే దీనికి సెలెక్ట్ అయిన సంతోషం, రెండో వైపు ఏంటిదంటే బాధ్యతాయుతంగా. ఎందుకంటే ఇంతకుముందు నేను ప్రాక్టికల్ దాన్ని డ్రైవ్ చేసి చూశాను కాబట్టి కారు కంటే చాలా స్మూత్గా ఉన్నది పవర్ స్టీరింగ్. మీరు మంచిగా ఒకవేళ వాళ్ళు చెప్పిన SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అయిపోయి స్టెప్ బై స్టెప్ ఒకవేళ మీరు డ్రైవింగ్ చేసినట్టే ఉంటే ఒకటి మీ సేఫ్టీ, మీ రక్షణ, రెండోది బండి రక్షణ, మూడవది బండికి ఎదురుగా ఉండి పక్కగా ఉండి బండికి ఇరువైపులా ఉన్న వారి రక్షణ కావచ్చు, బండిల రక్షణ కావచ్చు. ఎందుకంటే ఒకవేళ సేఫ్టీ మీ మనసులో తీసుకోకపోతే మీ రక్షణే కాకుండా, బండి రక్షణే కాకుండా చుట్టుపక్కల ఉన్న కొలాటరల్ డ్యామేజ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూల్గా ఉండి ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని తప్పనిసరిగా మీరు ఉపయోగించుకుంటారని, తద్వారా ఎంప్లాయ్మెంట్ పొందుతారని, ముఖ్యంగా మీరు ఎంప్లాయ్మెంట్ పొందినప్పుడు తప్పనిసరిగా సంస్థగా సింగరేణి కాలేజ్కు, ఆర్జీవన్ ఏరియాకు, ముఖ్యంగా ఓల్వో ట్రైనింగ్ ఇచ్చిన ఓల్వో కంపెనీ వాళ్ళకు కూడా తప్పనిసరిగా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక యువకుడు ఎంప్లాయ్మెంట్ పొందినట్టు ఉంటే అతని కుటుంబమే అభివృద్ధి చెందుతుంది. తద్వారా జనరేషన్ టు జనరేషన్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలిగినప్పుడు. ఇది ఒక సామాజిక బాధ్యతగా సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా, ఓల్వో కంపెనీ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక గోదావరికంలోని TBGKS కేంద్ర కార్యాలయంలో TRS ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. TBGKS సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వడ్డెపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు నూనె కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. అనంతరం నూనె కొమరయ్య డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కనకం శ్యాంసన్ మాట్లాడుతూ TRS ఆవిర్భావ నేపథ్యం, సాధించినటువంటి విజయాలను వివరించారు. సమితి TRS పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. దీనికోసం కేసీఆర్ గారు 2001లో TRS పార్టీ స్థాపించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఇవాళ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా తయారు చేయడం కోసం, బంగారు రాష్ట్రంలో సింగరేణి కూడా బంగారు తెలంగాణ చేయడం కోసం సింగరేణి కార్మికులకు అనేక హక్కులు సాధించి అనేకమైన ప్రయోజనాలు తీసుకొచ్చిన ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులు మంచి సంతోషంగా హ్యాపీగా గడుపుతున్నారు. సింగరేణిలో జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండ్ హక్కును కూడా ఇవాళ కేసీఆర్ దయ వల్ల తీసుకురావడం జరిగింది. దీనివల్ల సింగరేణి కార్మికులు కేసీఆర్ గారు రుణపడి ఉన్నారు. కేసీఆర్ ఏ పిలిపించినా, ఏ ఎన్నికలైనా కూడా అది పంచాయతీ బోర్డు నుంచి MP, MLA ఎలక్షన్ వరకు కూడా TRS పార్టీనే గెలిపేయాలని వాళ్ళ కార్మికవర్గంలో కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఆనాడు ఏప్రిల్ 20 నాడు 2001లో మరి కరీంనగర్లో జరిగినటువంటి ఆయుర్వేద దినోత్సవానికి నేను, మన కొప్పుల ఈశ్వరన్న గారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి మన మన దివాకర్ గారు, అదేవిధంగా భువనగిరి నర్సింగ్ గారు, మా సర్కిల్ మేమందరం కూడా ఈశ్వరునితోని ఆనాడు పోవడం జరిగింది. ఆనాడు ఎంతమంది అంటే వ్యక్తులుగానే ఆ రోజు అటెండ్ కావడం జరిగింది. కానీ వ్యక్తులుగా అటెండ్ అయినటువంటి ఈ TRS పార్టీ ఈనాడు 21 సంవత్సరాలలో మరి ఒక శక్తిగా ఎదగడమే కాకుండా 2014లో మరి తెలంగాణను సాధించుకొని మరి అధికారంలోకి కూడా వచ్చేసి ఇప్పటికీ 8 సంవత్సరాల నుంచి మరి తెలంగాణను పరిపాలిస్తూ ఉన్నారు. ఈనాడు వలసవాదానికి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసి మరి ఒక తెలంగాణ నిజంగా చెప్పాలంటే బట్టిగా రాలేదు. దీనికి ఎంతో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో మరి
ప్రాణాలు రక్తాన్ని మన ఒక శరీరాన్ని ఒక మాంసముద్దలాగా మరి చేసి విద్యార్థులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా మరి అమర నిరాహార దీక్ష బట్టి మృత్యు ఒడిలోకి పోయి కూడా రావడం జరిగింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈనాడు కొంతమంది ఇప్పటికి కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకటి మీద ఒకటి పోటీపడి ఈనాడు టీఆర్ఎస్ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా మీ బీజేపీ ఎక్కడైతే పరిపాలిస్తుందో ఎన్ని రాష్ట్రాలు 21, 22 అంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పరిపాలిస్తూ ఉన్నది. ఈనాడు మరి టీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎక్కడైనా ఉన్నాయో చూపెట్టమంటే ఎవడు కూడా చూపెట్టలేడు. ఇంకా ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు దేవ వెంకటేష్, గంగాధర్, మల్లారెడ్డి, శ్రీనివాస్, తోట చంద్రయ్య, పులిపాక శంకర్, కత్రోజు మోహన్, పి రవీందర్, సుధాకర్ రెడ్డి, రాపర్తి సమ్మయ్య, బైసబాపు, లక్ష్మయ్య, మిట్టపల్లి కుమార్తో పాటు టీఆర్ఎస్ నాయకులు తోడేటి శంకర్ గౌడ్, దాసరి ఎల్లయ్య, మద్దెల శ్రీనివాస్, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా టీబీజీకేఎస్ కార్యాలయం ప్రక్కన గల పార్టీ కార్యాలయంలో కూడా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు తోడేటి శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన సహా తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం టీఆర్ఎస్ కొనసాగిస్తున్న కృషిని వివరించారు. మరి మనము ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజు నుండే మరి మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల ప్రజలకు న్యాయం జరగాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి న్యాయం జరగడం లేదు అనేది గౌరవనీయులు ముఖ్యమంత్రి మరి ప్రజల కొరకు పాటుపడే వ్యక్తి, ప్రజల కొరకు మరి మనం తెలంగాణ రాష్ట్ర సమితి రావాలని అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరి ఈ రోజుల్లో ఆ ఒక ఆశ చేయడానికి మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు హామీ ఇచ్చిండో మన ముఖ్యమంత్రి గారు మరి ఒకటొకటి అంచెలంచెలుగా ఈరోజు 7 సంవత్సరాలు వెళ్ళి 8వ సంవత్సరం అడుగుపెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్కటి అన్నయ్యే కాకుండా మరి హామీ ఇవ్వకుండా కూడా కొన్ని పనులు చేయడం జరిగింది. ఇవాళ మరి కార్మిక సంఘానికైతేనేమి, ఇవాళ రైతులకైతేనేమి, ఇవాళ ప్రజలకు మరి ఎన్నో సంక్షేమ పథకాలను విడుదల చేసి ప్రజలను మరి తప్పకుండా మనం అయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏవైతే అడిగి ఈ హామీలు ఇచ్చినామో అవన్నీ అమలు చేసి మరి ఈరోజు 29 రాష్ట్రాలలో అత్యధిక ముఖ్యమంత్రిగా, ఏకైక ముఖ్యమంత్రిగా మన గౌరవనీయులు కేసీఆర్ గారు నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లా గురుగుల మొగిలి, నారాయణదాసు మారుతి, సిరిపురం మాణిక్యం, దాసరి ఎల్లయ్య, బిందె నాగభూషణం, పిల్లి రమేష్, మద్దెల శ్రీనివాస్, నల్లి శంకర్, కొంకటి పోచంతో పాటు టీబీజీకేఎస్ నాయకులు నూన కొమరయ్య, శాంసన్, దేవ వెంకటేశం, వెంకట్, వడ్డపల్లి శంకర్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు రక్షణ కల్పించడంలో యాజమాన్యం పకడ్బందీ చర్యలు చేపట్టాలని సిఐటియు అధ్యక్షులు టి రాసారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా పంపించిన వీడియోలో రాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని బొగ్గు లోడింగ్, అన్లోడింగ్ చేసే సమయంలో చెలరేగుతున్న దుమ్ము, ధూళి వల్ల కార్మికులకు అనేక రకాల రుగ్మతలు కలిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీతులు చెప్పి చేతులు దులుపుకోకుండా సింగరేణి యాజమాన్యం రక్షణ పరంగా కార్మికులకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. నీటి వసతులు కల్పించడంలో మరింత ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సింగరేణి కార్మికుల సేఫ్టీ పట్ల సింగరేణి యాజమాన్యం ఎండాకాలంలో ఎండలో తిరగద్దని, ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి, అట్లాగే కోవిడ్ వచ్చిన సందర్భంగా హెల్త్ పరంగా ఎట్లా ఉండాలో మాస్కుల గురించి, శానిటరీ గురించి, అట్లాగే డ్యూటీకి వచ్చేటప్పుడు హెల్మెట్ల గురించి, కార్మికుల జాగ్రత్త హెల్త్ గురించి చెప్తున్న సింగరేణి యాజమాన్యం సింగరేణి చేసే సమస్యల పట్ల, సింగరేణి తీసుకోవాల్సిన జాగ్రత్త పట్ల మాత్రం పూర్తిగా అశ్రద్ధ వహిస్తూ ఉంది. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలా R1 CSPలో విపరీతంగా డస్ట్లు వేస్తూ ఉంది. లారీలలో కనీసం తడిపి బొగ్గు డంప్ చేయాల్సిన సందర్భంలో కనీసం అక్కడ నీళ్లు లేని పరిస్థితుల్లో విపరీతంగా లారీలు డంప్ చేయడంలో విపరీతంగా డస్ట్ వస్తూ ఉంది. అట్లాగే ప్రతి ఆదివారం బొగ్గు షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసిన సందర్భంలో ఆ లిఫ్టింగ్ చేసేటప్పుడు పోసేటప్పుడు కూడా విపరీతంగా డస్ట్ వస్తూ ఉంది. రోడ్ల మీద నీళ్లు ఉండవు. అంటే ఎక్కడ కూడా వాటర్ స్ప్రే చేసే ప్లాంట్ల మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ముందుగా GDK1 నుంచి రావాల్సిన నీళ్లు
సిఎస్పికి నీళ్లు సప్లై కాకపోవటం వల్ల నీళ్లు ఎక్కడ కూడా స్ప్రే చేయట్లేదు. దానివల్ల ఒక సిఎస్పిలో పనిచేస్తున్న కార్మికులే కాదు, అటు జీడీకే 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ సిఎస్పి కాలనీ జిఎం కాలనీ వరకు కూడా విపరీతమైన డస్ట్ పేరుకుపోతా ఉంది. దీన్ని సింగరేణి యాజమాన్యం ఈ చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో చాలా మంది ఇలా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. ముందుగా పనిచేయాలని చెప్తాను. మేము సిఐటిగా గతంలో చెప్పినాం, ఇక్కడ సమ్మర్లో విపరీతమైన డస్ట్ అవడం వల్ల నీళ్లు సరిపోకపోవడం వల్ల మీరు చేయలేకపోతున్నారు, అందుకని ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ కట్టాలని చెప్పినాం. అక్కడనే ఒక బోర్లు వేసేసి నిరంతరం వాటర్ సప్లై ఉండాలని చెప్పినాం. దానికి ఇప్పటి వరకు కూడా సింగరేణి యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. నామాత్రంగా వాటర్ ట్యాంక్ కట్టింది తప్ప దాంట్లో నీళ్లు రావడానికి జీడీకే 1 ఇంక్లైన్లో నీళ్లు లేని పరిస్థితి ఉంది. అందుకని అక్కడనే నీళ్లు చేసుకోవడం కోసం ఒక బోర్లు వేసి నీళ్లు సప్లై చేయాల్సిన సందర్భం ఉంది. అట్లాగే ఇక్కడ వేబిడ్జీల దగ్గర కూడా అక్కడ వేమెంట్ పరిస్థితి కూడా చక్కగా లేదు. అక్కడ క్లర్కులు నిరంతరం ఆన్నే పనిచేస్తూ ఉంటారు. ఇవన్నిటికీ కారణం కేవలం వాటర్ లేకపోవడం, ఒకవేళ వాటర్ ఉన్నా దీర్ఘకాలికంగా వాటి ప్రణాళికలు తీసుకోకపోవడం వల్ల తీవ్రంగా ఉన్నాయి. ఆఫీసులో కూడా దాదాపు 1 mm క్లర్కులు పనిచేసే ఆఫీసులో కూడా ఇలా ఫైళ్ల మీద విపరీతంగా డస్ట్ పెరిగే పరిస్థితి కనబడతా ఉంది. అందుకని సింగరేణి యాజమాన్యం ఉట్టుగానే పేపర్లకు సిటీ కేబుల్లకు ఇచ్చేసి హెల్త్ ఆఫీసుల ద్వారా సింగరేణి క్యామ్ల కోసం జాగ్రత్త కోసం చెప్పడం కాదు, మనం చేసే పనులు కూడా మనం చేయాలని చెప్పి మేము సిఐటిగా యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇటీవల హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో దళిత రత్న అవార్డు అందుకున్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంకూరి మధుని 31వ డివిజన్ శివాజీనగర్లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. 31వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 31వ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పెద్దల్లి రామస్వామి, ఉపాధ్యక్షులు పెరిక రవి, దళిత రత్న అవార్డు గ్రహీత బొంకూరి మధును శాల్వా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. దళిత బహుజన ప్రజా ఉద్యమంలో జర్నలిస్టుగా చేసిన సేవలను కొనియాడారు. మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. బస్తీవాసులు స్వీట్లు పంపిణీ చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము గత 5-6 సంవత్సరాలుగా నిరంతరం శ్రమిస్తూ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ 31వ డివిజను వార్డు అభివృద్ధి ప్రదాత పెద్దలు గౌరవనీయులు శ్రీమతి సరు రామస్వామి గారికి రామస్వామి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే గత పాలకులు గతంలో ఉన్నటువంటి అనేక మంది దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు పట్టించుకోలేదు. అదేవిధంగా మురుగు కాలువలతోటి చెత్త చెదారంతో ఈ ప్రాంతం అంతా కూడా కంపుకొడుతున్న పరిస్థితులలో ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు పెద్దలు గౌరవనీయులు రామస్వామి దీన్ని విజయవంతంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ ప్రాంత వాసులందరూ కూడా ఉపయోగపడే విధంగా ఇది ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం గౌరవ శాసనసభ్యులు పెద్దలు కోరికండ చంద్రన్నను ఒప్పించి ఈ ప్రాంతానికి అంబేద్కర్ భవన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వారికి శిరస వంచి నమస్కారం చేస్తున్నాము. అయితే అదేవిధంగా చాలామందికి ఒక అపోహ ఉన్నది, మరి ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు, ఇది చాలామంది ఇది ఎస్సీలకు సంబంధించింది అని చెప్పని అనుకుంటున్నారు. ఇది ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అనగార వర్గాలు అందరూ కూడా ఇందులో మనం ఏదైనా పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకోవాలనుకుంటే దీంట్లో ప్రధానంగా ఈ ప్రాంతంలో చిన్న టెంట్ వేసుకున్నా కూడా పట్టినటువంటి పరిస్థితిలో లేదు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన సన్మాన సభ సమావేశంలో జిల్లా కో కన్వీనర్ గద్దల శశిభూషణ్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, పెరిక రవి, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, శివాజీనగర్ బస్తీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామగుండం కార్పొరేషన్ 13వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఆ డివిజన్ కార్పొరేటర్ రాకం లతా వేణు ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ ఆదేశాల మేరకు 13వ డివిజన్లోని అమరేశ్వర స్కూల్ ప్రక్కన గల టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఎంతో కృషి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కిందని వారు తెలియజేశారు. 13వ డివిజన్లో పార్టీ పటిష్టత కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నారాయణ దాసు మారుతి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతుల ఆలోచనలకు తగ్గట్టుగా సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అమలు చేస్తున్నారని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. మంతని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో
మంతిని మండలం మహబూబ్పల్లి గోపాల్పూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలపై వివరించారు. లారీల ధాన్యం వచ్చినా 5 లారీల ధాన్యం వచ్చినా అన్ని గ్రామాలలో మరి రైతుల ముంగిటనే గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు మరి సహకార సంఘాలు అదేవిధంగా మార్కెట్ కమిటీలు మరి అదేవిధంగా స్వయం సహాయక గ్రూపుల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈరోజు అన్ని గ్రామాల్లో మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకొని మరి కొనుగోలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన మంతని సహకార సంఘం పరిధిలోని మరి అక్కెపల్లి అదేవిధంగా పుట్టపాక మరి ఇప్పుడు మన మహబూబ్పల్లి కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరైనటువంటి గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీ సభ్యులు అదేవిధంగా మా సొసైటీ గౌరవ డైరెక్టర్లు మరి రైతులు మా సొసైటీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి చాలా సంతోషం. ఎందుకంటే రైతుల మనసెరిగిన మహారాజు కేసీఆర్ గనక మరి వారి పరిస్థితిని అర్థం చేసుకుని మరి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకున్నా నరేంద్ర మోడీ డబ్బులు ఇవ్వకున్నా మరి స్వతహాగా రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు మరి 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు ఈ మంతని ప్రాంత రైతాంగం పక్షాన మా నియోజకవర్గ ప్రియతమ నాయకులు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పుట్ట మధుకర్ గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారికి రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి రైతులందరూ కూడా ఇటు అవకాశాన్ని వినియోగించుకోవాలి. మళ్ళీ తక్కువ ధరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మరి మద్దతు ధర తీసుకోవాలి. దళాల చేతుల్లో మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రైతులు అమ్మిన ధాన్యం కొనుగోలు వెంటనే రసీదు ఇవ్వడం జరుగుతుంది. వెంటనే వారికి ఖాతాలో డబ్బులు కూడా ఆన్లైన్ ద్వారా జమ చేయడం జరుగుతుంది. కనుక రైతులందరూ ఇట్టి అవకాశాన్ని మరి వినియోగించుకోవాలి. వాళ్ళు ధాన్యం తీసుకొచ్చేటప్పుడు కూడా మరి రాళ్లు రప్పలు తాళ్ళు చెత్త లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మరి మా ప్రభుత్వం మద్దతు ధర పొందాలని చెప్పి సందర్భంగా రైతు సోదరులందరినీ కూడా మరి విజ్ఞప్తి చేస్తూ మరి అనంతరం పుట్టపాక కొనుగోలు కేంద్రాన్ని రైతు బంధు అధ్యక్షులు ఆకుల కిరణ్, అక్కెపల్లి కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో ఉపాధ్యక్షులు బెల్లంకొండ ప్రకాష్ రెడ్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఆకుల రాజబాబు, రావికంటి సతీష్ కుమార్, దాసరి లక్ష్మి, దేవళ్ల విజయ్ కుమార్, సర్పంచులు సిద్ధ రాజయ్య, రొడ్డ మమతా శ్రీనివాస్, అలుగువెల్లి స్వరూప వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటింగ్లేన్ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్ నందు గల టీబీజీకేస్ కార్యాలయం నందు టీబీజీకేస్ ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. నాయకులు ఐలి శ్రీనివాస్ మాట్లాడుతూ 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల కళ తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం చేయడానికి కేసీఆర్ చేసినటువంటి సారథ్యంలో 27 ఏప్రిల్ 2001 సంవత్సరంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా అన్ని వర్గాల ప్రజలు మమేకం చేసి 13 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని, సాధించిన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అధికారం పొందిన పార్టీ అధ్యక్షునిగా మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ రాష్ట్రంలోని నిధులు తెలంగాణ ప్రాంతానికి ఖర్చు చేయడం ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇప్పటికే 1,39,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా మళ్ళీ 88,000 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టడం జరిగిందని తెలియజేశారు. సమయంలో మరి ఆంధ్ర పాలకులు, సమైక్య పాలకులు ఆ రోజున ఎన్నో అవహేళనలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు పాలించుకోవడం చేత కాదు, తెలంగాణ రాష్ట్రం వస్తే నీటి కొరత ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యుత్ కొరత ఉంటుందని చెప్పిన క్రమంలో మరి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏర్పాటైన మొట్టమొదటి మరి ప్రభుత్వంలోనే సంవత్సరం తిరగక ముందే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత అనేది లేకుండా చేసిన చరిత్ర ఇలా సీఎం కేసీఆర్ గారికే చెందుతుంది. అదే రకంగా ఇలా తలాపున గోదావరి పారుతుంటే నీటి వనరు లేక మరి ఇక్కడ ఈ ప్రాంత రైతాంగం మరి పొలాలు వెండిపోయే పరిస్థితిలో ఉంటే ఇటు పారుతున్న నదిని పైకి మళ్లించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి నీటి కొరత లేకుండా చూసి ఈరోజు అన్ని చెరువులు, బావులలో నీటి మట్టాలు పెరిగే విధంగా ఏర్పాట్లు చేయడమే మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈరోజు 50 లక్షల మెట్రిక్ టన్నుల పంటను 1,20,00,000 మెట్రిక్ టన్నుల పండే విధంగా ఇలా వ్యవసాయాన్ని కూడా మరి వృద్ధి చేసిన చరిత్ర ఇలా తెలంగాణ రాష్ట్రంలో చెందుతుంది. ఇటువంటి
మరి పరిస్థితిని సృష్టించిన మరి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కాదు, ఇలా వైద్యపరంగా మరి 6 కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వం ఉంటాయి. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త సత్యనారాయణ రెడ్డి, చెరుకు ప్రభాకర్ రెడ్డి, శంకర్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం, సిరంగి శ్రీనివాస్, కర్క శ్రీనివాస్, బేతి చంద్రయ్య, రవీందర్ రెడ్డి, మల్లికార్జున్, సురేందర్, చంద్రమౌళి, ఆవునూరి రాజేశం, లచ్చయ్య, నర్సయ్య, గట్టయ్య, మల్లయ్య తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.